హాయ్ హలో స్టూడెంట్స్. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తున్నారు మీరు అందరూ. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనకి ఫిజిక్స్ ఎగ్జామ్ రాబోతుంది. సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయమని కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. సో వాళ్ళ కోసం నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయబోతున్నాను. అయితే నేను చేయబోయేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే 60 తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే చాలా ఈజీగా మంచి స్కోర్, అంటే నేను కొంచెం డల్లర్ అనే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇది మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, ఏపీ అండ్ తెలంగాణ. కాబట్టి చాలా జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. నేను పేపర్ మీద పెన్తో రాసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేద్దాం. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి మనకి 8 మార్క్స్ ఫస్ట్ చూద్దాం. అందులో మనకి వర్క్, ఎనర్జీ అండ్ పవర్ సంబంధించినటువంటి చాప్టర్ ఇది. ఇందులో మనకి 8 మార్క్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్ ఎనర్జీ థీరం అనే క్వశ్చను. సో దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ చెప్పేస్తున్నాను. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు 3i + 4j - 5k యూనిట్ అండ్ డిస్ప్లేస్మెంట్ D ఈజ్ ఈక్వల్ టు 5i + 4j + 3k అండ్ ఆల్సో ఫైండ్ ప్రొజెక్షన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి. అదేవిధంగా ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg ఇనిషియల్లీ అట్ రెస్ట్ అట్ ద ఆరిజిన్ ఈజ్ యాక్టెడ్ ఆన్ ఏ ఫోర్స్ అలాంగ్ ద ఎక్స్పోజ్ టు డైరెక్షన్ అనే ప్రాబ్లం చూసుకోండి. జాగ్రత్త ఇక్కడ దాన్ని వీడియో పాజ్ చేసుకొని కావాలంటే చూసుకోండి. ఇది మనకి వర్కేజ్ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకి సెకండ్ క్వశ్చన్, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఈ క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మనకి మిషన్ గన్ ఫైర్స్ 360 bullets అనే ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం వస్తుంది. లేదనుకుంటే ఏ పంప్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ ఉంది కదా, ఈ ప్రాబ్లం మనకు వస్తుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మాత్రం చాలా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో టాప్ అనుకునే వాళ్ళైతే ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోండి. ఫైండ్ ద యూస్ఫుల్ పవర్ యూజర్ ఇన్ పంపింగ్ 3425 మీటర్స్ స్క్వేర్ ఆఫ్ వాటర్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఇది టాప్ అనే వాళ్ళు చూడండి. డల్లర్ అనేవాళ్ళు ఖచ్చితంగా వర్క్ ఎనర్జీ థియరం అనే క్వశ్చన్, దాంతోపాటు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫాలింగ్ బాడీలో ఈ 2 క్వశ్చన్స్, ఈ 2 ప్రాబ్లమ్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటర్ కొలిజన్, ఇందులో మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో వాటర్ కొలిజన్ అనే క్వశ్చన్. సో దీనికి కూడా ఏ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ ఏ సర్టన్ హైట్ హెచ్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ స్మూత్ అని చెప్పి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ రెస్టిట్యూషన్ కనుక్కోమంటాడు. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి క్వశ్చన్స్ మాత్రం 3 నేర్చుకోవాల్సిందే. ప్రాబ్లమ్స్ వచ్చేసి మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ మిషన్ గన్ అనే ప్రాబ్లం, అదేవిధంగా పంప్ రిక్వైర్డ్ అనే ప్రాబ్లం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దాంతోపాటుగా ఈ ప్రాబ్లం ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ మాత్రం 3 నేర్చుకోవాలి. ఎవరైనా సరే, డల్లర్ అయినా టాప్ అయినా సరే నేర్చుకోవాలి. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఆసలేషన్ అనే చాప్టర్కి వెళ్ళిపోతే మనకి ఇందులో కూడా మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ టాపర్స్ అనేవాళ్ళు అయితే 3 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. డల్లర్ అయితే మాత్రం 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అందులో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే క్వశ్చన్ అండి. అదేవిధంగా నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్ అనే క్వశ్చన్ ఉంది కదా, T ఈజ్ ఈక్వల్ 2π × 2 ∆g అనే ఆన్సర్ వస్తుంది కదా, ఆ క్వశ్చన్ నేర్చుకోవాలి. సో ఇది చాప్టర్లో మనకి 2 మార్క్స్ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫౌండ్ టు బీట్ 75 times అనే ప్రాబ్లం ఉంది కదా, అది నేర్చుకోవాలి. అదేవిధంగా వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్లం విచ్ టిక్స్ సెకండ్స్ అనే ప్రాబ్లం. అదేవిధంగా ద మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఆర్ డబుల్డ్ దట్ ఆఫ్ ఎర్త్ అనే ప్రాబ్లం. సో ఈ 3 అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. దాంతోపాటుగా ఈ 3 అయితే చాలా పక్కాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 2 క్వశ్చన్స్ పక్కా నేర్చుకోవాలి. ఇంకా టాప్ అనుకునే వాళ్ళు ఏ మాస్ ఆఫ్ 2 kg ఈజ్ అటాచ్డ్ టు ఏ స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ 200 Nm ఇన్వర్స్. Calculate the change in the length of a simple pendulum of length 1 meter when its period of oscillation changes from 2 seconds to 1.5 seconds అనే క్వశ్చన్. అదేవిధంగా ఇదే ఈ చాప్టర్లో మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఇది ఓన్లీ టాపర్స్ మాత్రమే నేర్చుకోండి ఇది. సో డల్లర్స్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ సరిపోతాయి. ప్రాబ్లమ్స్ వచ్చేసి 3 నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చెప్తున్నాను, చూసుకోండి. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 8 మార్క్స్. దాంట్లో మనకి థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్లో మనకి ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీగా నేర్చుకోండి, డల్లర్స్ అయినా సరే టాపర్స్ అయినా సరే. ఇందులో కార్నాట్ ఇంజన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ సెకండ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ హౌ ఈజ్ హీట్ ఇంజన్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్ అనే క్వశ్చన్. ఇందులో ప్రాబ్లమ్ ఇది మనకి అడుగుతున్నారు. సో ఇది చేయండి. ఏ రిఫ్రిజిరేటర్ ఈజ్ మెయింటైన్ ఎస్టాబ్లిష్ కెప్ట్ ఇన్సైడ్ ఎట్
9 డిగ్రీ సెంటిగ్రేడ్ అనే ప్రాబ్లం కదా, అది నేర్చుకోండి. ఓకేనా, ఇవి మనకి 8 మార్క్స్ సంబంధించి. ఓకేనా, ఇక 4 మార్క్స్ వస్తే నేను రాయడానికి అన్నీ రాశాను, అదే అందరి దృష్టి పెట్టి రాశాను. అంటే ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి, అదేవిధంగా టాపర్స్కి, డల్లర్స్కి అందరికీ దృష్టి పెట్టుకొని క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. డల్లర్స్ మాత్రం నేను చెప్తాను మళ్ళీ ఒకసారి, ఏ క్వశ్చన్ అయితే చదవాలో ఆ క్వశ్చన్స్ జాగ్రత్తగా టిక్ చేసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. టాపర్స్ అయితే అన్నీ చదవాల్సిందే, ఇందులో చెప్పే మొత్తం చదవాల్సిందే, ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కూడా చదవాల్సి ఉంటుంది. కానీ డల్లర్స్ మాత్రం నేను పర్టికులర్గా ఐడెంటిఫై చెప్తాను ఇక్కడ, అది మీరు ఫాలో అవ్వండి. సో టాపర్స్ కూడా ఫస్ట్ నేను ఇప్పుడు ఏవైతే నేను రాశానో అవి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. ఇందులో మనకి నెక్స్ట్ మనకి మోషన్ ప్లేన్, అంటే యాక్చువల్లీ మోషన్ స్ట్రైట్ లైన్ ఫస్ట్ మనకి, కానీ అది నేను ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి లాస్ట్లో రాశాను. మోషన్ ప్లేన్ వచ్చేసి మనకి పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. డల్లర్స్ అయినా సరే ఖచ్చితంగా నేర్చుకోవాలి. పెరాబోలా డల్లర్స్ నేర్చుకోవాలి. తర్వాత డిఫైన్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్ డల్లర్స్ నేర్చుకోవాలి. ఈ 3 క్వశ్చన్స్. అదేవిధంగా మోడ్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ a మైనస్ b, ప్రూవ్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ a అండ్ b ఈజ్ 90. ఈ డల్లర్స్ అట్లీస్ట్ ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. డల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 క్వశ్చన్స్ 1, 2, 3, 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది టాపర్స్. టాపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇది 2 మార్క్స్ కూడా అడుగుతున్నారు, చూసుకోండి. షో దట్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ u స్క్వేర్ sin స్క్వేర్ 2/2g అండ్ u స్క్వేర్ sin 2θ/g అని నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ ఫోర్స్ ఆఫ్ 2i + j - k న్యూటన్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ ఇనిషియల్ ఎట్ రెస్ట్ అనే ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఒకటి చేయాలి. అదేవిధంగా రెయిన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ ఇట్స్ స్పీడ్ అనే ప్రాబ్లం ఉంది, చేసుకోవాలి టాపర్స్. డల్లర్స్ అయితే మొదటి 4 క్వశ్చన్లు అయితే పక్కాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో చూసుకుంటే మనకి డల్లర్స్ అయితే డిఫరెంట్ మూమెంటమ్ అండ్ ఇంపల్స్ నేర్చుకోండి. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. మెన్షన్ ద మెథడ్స్ యూజ్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టేట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మోస్ట్ ఇంపార్టెంట్. వై ఆర్ షాక్ అబ్జర్వర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్, కార్స్. ఇవి అట్లీస్ట్ ఈ 5 క్వశ్చన్లు నేర్చుకోండి. కానీ ఇందులో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 10th క్వశ్చన్, అదేవిధంగా 11th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్, అదేవిధంగా 3rd క్వశ్చన్, 12th క్వశ్చన్ కూడా. సో ఈ 3 క్వశ్చన్లు బాగా నేర్చుకోవాలి, మిగతా 2 క్వశ్చన్లు చూసుకోండి జాగ్రత్తగా డల్లర్స్. ఇక టాపర్స్ వచ్చేసి మొత్తం నేర్చుకోవాల్సిందే. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, స్టేట్ లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. అదేవిధంగా అప్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ డౌన్ ఏ రఫ్ ఇంగ్లాండ్ ప్లేన్ అనే క్వశ్చన్ ఉంటుంది, నేర్చుకోవాల్సిందే. డల్లర్స్ అయితే మాత్రం అట్లీస్ట్ ఈ 3 క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇంకా చదవగలనుకుంటే మూమెంటమ్ అండ్ ఇంపల్స్, అదేవిధంగా షాక్ అబ్జర్వర్స్ మీద ఫోకస్ చేయండి డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చూసుకున్నట్టయితే, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేటరీ మోషన్ సంబంధించి మనకి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే క్వశ్చన్. అదేవిధంగా v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా, టౌ ఈజ్ ఈక్వల్ టు i ఆల్ఫా. సో డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్, అదేవిధంగా ట్రయాంగిల్ ప్రాబ్లం, అదేవిధంగా రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ పార్టికల్ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. అట్లీస్ట్ ఇక్కడ దాకానే చేయాల్సి ఉంటుంది. ఇందులో బాగా ఇంపార్టెంట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా, టౌ ఈజ్ ఈక్వల్ టు i ఆల్ఫాలో ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. అదేవిధంగా ట్రయాంగిల్ ప్రాబ్లం అంటే దీని నుంచి మనకి 4 మార్క్స్ 2 వస్తాయి. కాబట్టి మనకి ఈ కొంచెం 4-5 క్వశ్చన్లు నేర్చుకుంటే మనం 2 క్వశ్చన్లు రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ 1, 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ 6 అయితే 2 మనకి పేపర్ కొంచెం ఈజీగా ఉంటాయి, 2 క్వశ్చన్లు రాయడానికి స్కోప్ ఉంటుంది. అంటే 8 మార్క్స్ మనకి ఈ చాప్టర్ నుంచి వచ్చేస్తాయి. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా, టౌ ఈజ్ ఈక్వల్ టు i ఆల్ఫా, వెక్టార్ ప్రోడక్ట్, ట్రయాంగిల్ ప్రాబ్లము, అదేవిధంగా ఈ వైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. సో ఈ 6 క్వశ్చన్స్ డల్లర్స్ కూడా నేర్చుకుంటే మంచిది, 2 రాయవచ్చు. ఇక టాప్స్ అంటే స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, అండ్ ఫైండ్ టౌ ఈజ్ ఈక్వల్ టు 7i + 3j - 5k అండ్ అబౌట్ ఆరిజిన్ ఫోర్సెస్ యాక్షన్ అనే పార్టికల్ అనే ప్రాబ్లం ఉంది, చూసుకోండి. అదేవిధంగా ఇది ఇక్కడ దాకా. నేను టాపర్ అనుకుంటే ఇక్కడ దాకా జనరల్గా సరిపోతుంది. సో ఇంకొంచెం చదువుదాం ఉంటే వెన్ 100 joules ఆఫ్ వర్క్ అనే ప్రాబ్లం ఉంది. ఫైండ్ ద స్కాలర్ అండ్ వెక్టార్ ప్రోడక్ట్. ఈ మోడల్ మనకి జేఈఈ మెయిన్స్ ఎంసెట్లో కూడా అడుగుతున్నాడు. 26th మోడల్ జేఈఈ మెయిన్స్, అదేవిధంగా ఎంసెట్లో కూడా అడుగుతున్నాడు, చూసుకోవాలి. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఫ్లై వీల్, ఇది చూసుకోండి. ఎర్త్ మూన్ సిస్టమ్ టు మెయింటైన్ రోటర్ అట్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఈ టాపర్స్ అనేవి అన్నీ చేసుకోండి. మాత్రం డల్లర్స్ మాత్రం నేను చెప్పినటువంటి ఫస్ట్ 6 క్వశ్చన్స్ మాత్రం నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రావిటేషన్ చూసుకుంటే మనకి ఇందులో కెప్లాస్లా నేర్చుకోవాలి డల్లర్స్. జియో స్టేషనరీ శాటిలైట్ డల్లర్స్ నేర్చుకోవాలి.
ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీలో ఒకటి అడుగుతున్నాడు. సో అట్లీస్ట్ ఈ 4 నేర్చుకోవాలి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, చిన్నది. రిలేషన్ బిట్వీన్ జీ అండ్ క్యాపిటల్ జీకి అట్లీస్ట్ ఈ 5 నేర్చుకోండి. ఇది ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకి కెప్లర్స్ లా ఒకటి, జియో స్టేషనరీ శాటిలైట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఒకటి రావడానికి స్కోప్ ఉంది. ఈ రెండిట్లో ఒకటి కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం జియో స్టేషనరీ శాటిలైట్ అంటాను నేను. ఆ తర్వాత కెప్లర్స్లో ఈ రెండిట్లో మాత్రం ఒకటి. కాబట్టి 4 నేర్చుకుంటే అట్లీస్ట్ మనకి డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక టాపర్స్ అనేవాళ్ళు హౌ డస్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజెస్ ఫ్రమ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ హైట్, అంటే డెప్త్ హైట్ ఉంటాయి కదా, అవి నేర్చుకోవాల్సి ఉంటాయి. ఇకపోతే మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే చాప్టర్. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బిహేవియర్ ఆఫ్ వైర్ అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అదేవిధంగా స్ట్రెస్ స్ట్రెయిన్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ రెండిట్లో ఏది వస్తుందో చెప్పలేము, రెండిట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. సో అదేవిధంగా ఈ 3 అట్లీస్ట్ ఈ 3 మనకు డల్లర్స్ అనేవాడు ఈ 3 నేర్చుకోవాలి. ఈ 3 క్వశ్చన్లు అట్లీస్ట్ డల్లర్స్ అనేవాడు నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఈ 3 క్వశ్చన్స్ మన డల్లర్స్ నేర్చుకోవాలి. మిగతా డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ, యంగ్స్ మోడల్స్, బల్క్ మోడల్స్, షీర్ మోడల్స్, మోడల్స్ ఇవన్నీ కూడా టాపర్స్ నేర్చుకోవాలి. డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూసుకుంటే అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ ద కండక్షన్, కన్వెన్షన్, రేడియేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఎనమస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ నేర్చుకోవాలి. పెండో క్లాక్ జనరల్లీ గోస్ ఫాస్ట్ ఇన్ వింటర్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. అట్లీస్ట్ ఈ 3 నేర్చుకోండి. ఇంకా చదవగలిగే వాళ్ళు కొంచెం యావరేజ్ అనుకుంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ సెల్సియస్ ఇంతవరకైనా అట్లీస్ట్ నేర్చుకోవాలి. ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది కండక్షన్, కన్వెన్షన్, రేడియేషను, ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్, పెండమ్ క్లాక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో చదవగలిగే వాళ్ళు ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజీగానే ఉంటుంది. సెల్సియస్ పాయింట్ స్కేల్ చాలా ఈజీగానే ఉంటుంది, నేర్చుకోవాలి. సో ఈ టాపర్స్ అంటే 2 ఐడెంటికల్ రెక్టాంగిల్ స్ట్రైప్స్ ఆఫ్ 1 కాపర్ అనేది ప్రాబ్లం, అది క్వశ్చన్ ఒకటి. ఏ బాడీ కూల్స్ డౌన్, ఇది ఒక ప్రాబ్లం అనేది మనకి అడుగుతున్నారు. లేకపోతే మోషన్ ఎస్టైట్ అనే చాప్టర్లో చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను మీకు. ఈ కార్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ డల్లర్స్ చేసుకోవాలి. ఈ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ అనే ప్రాబ్లమ్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా షో దట్ ద మ్యాక్సిమం హైట్ ప్రొజెక్ట్ హెచ్ఈజీ కూడా R/4 అనే క్వశ్చన్ ఉంది కదా, మోస్ట్ ఇంపార్టెంట్ డల్లర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత S=U2 + ½ గ్రాఫికల్ మెథడ్లో ఇది కొంచెం నేర్చుకుంటే మంచిది. ఈ 2 మాత్రం చాలా బాగా నేర్చుకోవాలి. అదేవిధంగా ఇంకా మనం చెప్పేది ఏంటంటే ఏ మ్యాన్ వాక్స్ అనే ప్రాబ్లం బాగా నేర్చుకోవాలి. సో ఇవి మనకి మెయిన్గా డల్లర్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ కాల్ డ్రాప్ ప్రాబ్లము, హెచ్ఈజీ కూడా R/4, S=U2 + ½ అదేవిధంగా ఏ మ్యాన్ వాక్స్ అనే స్ట్రైట్ రోడ్ అనే ప్రాబ్లం. ఈ 4 ప్రాబ్లమ్స్ డల్లర్స్ బాగా నేర్చుకోవాలి. మిగతా వాళ్ళు ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్ అప్పుడు విత్ వెలాసిటీ ఆఫ్ 20 m/s ఫ్రమ్ ద మల్టీ స్టేజ్ బిల్డింగ్, ఇది కూడా అడుగుతున్నాడు. అట్లీస్ట్ ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే బాగుంటుంది డల్లర్స్. ఇక టాపర్స్ అంటారా 2 balls ఆర్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇన్ డైరెక్షన్ 30 and 60 అనే ప్రాబ్లం ఉంది. ఏ బుల్లెట్ మూవీ విత్ స్పీడ్ ఆఫ్ 150 m/s స్ట్రైక్స్ ఎట్ ట్రీ, ఈ ప్రాబ్లం ఉంది. ఈ మోడల్లోనే కార్కి సంబంధించి కూడా ఉంటుంది. ఈ మోడల్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఏ బాల్ ఈజ్ టాప్ ఫ్రమ్ ఏ రూప్ ఆఫ్ ఎ టాల్ బిల్డింగ్ అండ్ సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈజ్ మనకి పైగా ఇసుతాం అనే ప్రాబ్లం ఉంది. ఏ మ్యాన్ రన్స్ అక్రాస్ ద రూప్ ఆఫ్ ఎ టాల్ బిల్డింగ్ అనే ప్రాబ్లం, పారాచూటిస్ట్ అనే క్వశ్చన్, ఏ ఫుడ్ ప్యాకెట్ అనే క్వశ్చన్ టాపర్స్ అని నేర్చుకోండి. డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఈ 1, 2, 3, 4, 5 అంటే ఫస్ట్ మొదటి 5 క్వశ్చన్ మాత్రం చాలా బాగా నేర్చుకోవాలి. ఇది 4 మార్క్స్ సంబంధించి జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఏది నేను చెప్పాను డల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్త చూసుకోండి. ఇకపోతే 2 మార్క్స్లో చూసుకుంటే మనకి 2 మార్క్స్ చూసుకుంటే చూడండి, ఇందులో కూడా చాలా రాశాను నేను రాయడానికి, కానీ నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. మళ్ళీ ఒకసారి మీకు ఇప్పుడు ఏ విధంగా చెప్తాను ఆ విధంగా చెప్తాను. సో ఇందులో మనకి ఫస్ట్ ఇది ఫిజికల్ వరల్డ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సంజయ్ టు ఫిజిక్స్, ఈ రెండింటిలో క్వశ్చన్ మనకి పక్కగా పబ్లిక్లో ఉంటుంది. ఒకవేళ ఈ 2 మిస్ అయితే మాత్రం వాట్ ఈస్ ద ఫిజిక్స్ అనే క్వశ్చన్ వస్తుంది. ఈ 3 చాలా బాగా ఇంపార్టెంట్. ఓకేనా. వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఓకేనా. ఇందులో ఏది వదలడానికి లేదు. 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు అయితే మాత్రం చాలా బాగా ఇంపార్టెంట్. ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, నేర్చేసుకోండి. డల్లర్స్ కూడా 5 క్వశ్చన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో చెప్తాను చూడండి. డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. అదేవిధంగా హౌ కెన్ యూ సిస్టమాటికల్ స్పీడ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ సెకండ్ ఫిగర్స్ మోస్ట్ క్వశ్చన్స్. అదేవిధంగా ఈ 2 ప్రాబ్లం ఈ 2 ప్రాబ్లం ఒక ప్రాబ్లం అంటే ఫస్ట్ 6, 7, 8, 9, 10 ఈ 5 క్వశ్చన్లు డల్లర్స్ అనేవాడు నేర్చుకుంటే చాలా మనకి క్వశ్చన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్లు ఇక్కడ 5 క్వశ్చన్లు ఇక్కడ 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు అయింది ఇప్పటికి డల్లర్స్కి. ఇక టాపర్స్ అంటే చూస్తుంటే ఎక్స్ప్రెస్ ద యూనిఫైడ్ అటామిక్ మాస్ ఇన్ కేజీలో.
సో తర్వాత వై డు వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ, డిస్ట్రిబ్యూట్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్, టాపర్స్ నేర్చుకోండి. ఇకపోతే మోషన్ ప్లేన్లో చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను ఇక్కడ నేను. ఇక్కడ కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకేనా. అదేవిధంగా 2 forces అనే క్వశ్చన్, మ్యాగ్నెట్స్ 3 units and 5 units యాక్ట్ అట్ 60 degrees. 16th క్వశ్చన్ ఇంపార్టెంట్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్. అదేవిధంగా ఈ మనకి 15, 17 రెండు కూడా సేమ్ మోడల్ రెండు సేమే. ఇక్కడ 18th క్వశ్చన్. ఈ 5 క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్. డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నేర్చుకుంటే ఈ 5 క్వశ్చన్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకి ఇది మీ ఇష్టం. డల్లర్స్ అనేవారు ఇది మీ ఇష్టం, నేను అబ్జెక్షన్ లేదు. ఇందులో టాపర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద హారిజాంటల్ రేంజ్ కవర్డ్ బై ఏ ప్రొజెక్టైల్ అనే క్వశ్చన్. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్. అంటే ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్ మాత్రం డల్లర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి లాస్ ఆఫ్ మోషన్లో కూడా వాట్ ఈజ్ ఇనర్షియా అనే క్వశ్చన్ మనకి ఇక్కడ. ఓకేనా. వాట్ ఈజ్ ఇనర్షియా అనే క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇందులో కూడా చెప్పడానికి చాలా ఉన్నాయి క్వశ్చన్స్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను చూడండి డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మనకి కింద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ 1 అనే క్వశ్చన్ చూసారా. డల్లర్స్ పాయింట్స్ ఇంపార్టెంట్. వైడ్ ఆర్ ద కార్ విత్ ఎ ఫ్లాటెడ్ టైర్ ఇది ఇంపార్టెంట్. హార్స్ పుల్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద కోఎఫిషియంట్ ఫ్రిక్షన్ ఆఫ్ వెయిట్ ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఈ 5 క్వశ్చన్స్. ఇక్కడ వాట్ ఈజ్ ఇనర్షియా, అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ 1, వైడ్ ఈజ్ ద కార్ విత్ ఎ ఫ్లాటెడ్ టైర్, ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్, వాట్ హ్యాపెన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఇస్ డబుల్డ్. ఈ 5 క్వశ్చన్లు చదువుకోవాల్సి ఉంటుంది డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా టాపర్స్ అనే వాళ్ళు వెన్ ఎ బుల్లెట్ ఇస్ ఫైట్ ఫ్రమ్ ఎ గన్, బాంబ్ అట్ రెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2 pieces. తర్వాత వచ్చేసి మనకి బ్యాట్స్మెన్ హిట్స్ ఎ ప్రాబ్లమ్, ఇది ఇప్పుడు ఒకసారి అడిగారు. అదేవిధంగా క్యాల్కులేట్ ద టైమ్ నీడెడ్ అనే ప్రాబ్లము. వైడ్ ఈస్ ద హెవీ రిఫిల్ నాట్ రిక్వైర్డ్ యాజ్ స్ట్రాంగ్లీ యాజ్ ఎ లేటర్, డిఫైన్ ఫోర్స్, వాట్ ఆర్ ద బేసిక్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఈ ప్రాబ్లమ్స్ మనకి ఈ క్వశ్చన్స్ మనకి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒక 5 క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్లో కూడా 5 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది ఇప్పుడు దాకా. ఇకపోతే మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో ప్రెజర్, డిఫైన్ యావరేజ్ ప్రెజర్ అండ్ ఎస్ఐ యూనిట్స్ అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ చదవాల్సి ఉంటుంది. ఇది వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ బిహైండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాగ్నస్ ఎఫెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్పెరికల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి మనకి జనరల్గా ఈ 5 క్వశ్చన్లు, ఈ 4 క్వశ్చన్లు బాగా ఇంపార్టెంట్. సో చదవగలిగే వాళ్ళు ఇప్పుడు ఈ రెండింటిలో మనకి చదవగలిగే వాళ్ళు వాటితో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ చదవండి. డల్లర్స్ కూడా చదవండి. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెజర్ ఇన్ లిక్విడ్ డ్రాప్, సోప్ బబుల్. ఈ రెండింటిలో మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు, లేదంటే ప్రాబ్లం అడుగుతున్నాడు. ఈ 2 మోడల్ ప్రాబ్లం అడుగుతున్నాడు. లాస్ట్లో రాసిన ప్రాబ్లం చూడండి డయామీటర్ సంబంధించి. సో ఈ ఫార్ములాస్ మీదే ఉంటాయి ప్రాబ్లమ్స్, ఈ 2 ఇంపార్టెంట్. సో చదవగలిగితే ఈ 4 ప్లస్ ఇది ఒకటి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. అదేవిధంగా ఈ రెండింటి మీద ఫార్ములాస్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ ఏది చేసేయచ్చు. 44 చూసుకోండి. చదవండి. మెన్షన్ ఎనీ 2 మిగతా వాళ్ళు వచ్చేసి మెన్షన్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ దట్ ఒబేస్ బెర్నౌల్లిస్ థియరమ్ వెన్ వాటర్ ఫ్లోస్ త్రూ ఎ పైప్ అనే క్వశ్చన్స్. డిఫైన్ విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ. ఈ టాపర్స్ అనేవాళ్ళు చేయండి. వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్, వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అనే క్వశ్చన్స్ ఉంటాయి. సో డల్లర్స్ వచ్చేసి మనకి 1, 2, 3, 4 ఇది ఒకటి 5. తర్వాత ఈ 2 ఈజీ ఉంటాయి ఫార్ములాస్. కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది. వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటుంది మనకి. చేయండి, ఈజీగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఓకేనా. అదేవిధంగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కెన్ ఏ సబ్స్టెన్స్ కాంటాక్ట్ హీటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై గ్యాప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 చాలా బాగా ఇంపార్టెంట్. ఈ 2లో మోస్ట్లీ నాకు క్వశ్చన్ పడిపోద్దని అనుకుంటున్నాను. ఇక నోడల్స్ ఆఫ్ కూలింగ్, ఉటెన్సిల్స్, ఎన్ని జనరల్ క్వశ్చన్స్. వీన్స్ డిస్ప్లేస్మెంట్ల, వెంటిలేటర్స్, ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్ అనమాట. సో అట్లీస్ట్ ఈ 6 క్వశ్చన్స్ అయితే మంచిదనమాట. ఇంకా టాపర్స్ అంటారా, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఇవన్నీ చదివితే మంచిది. ఇది టాపర్స్. డల్లర్స్ మాత్రం అట్లీస్ట్ ఈ 6 క్వశ్చన్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. స్టేట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా టాపర్స్ చదువుకోండి. చాలా క్వశ్చన్స్ రాసిన చాప్టర్ నుంచి మనకి. సో తర్వాత మనకి షేర్ ద కండిషన్స్ అంటారు. ఎన్ని టాపర్స్ చదవాలి. ద రూఫ్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్ అండ్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ సమ్మర్. తెలంగాణ వాళ్ళకి ఎక్కువ అడుగుతున్నాడు ఇవి. వాట్ ఈస్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్, వాట్ ఈస్ థర్మల్ ఎక్స్పాన్షన్. తెలంగాణ వాళ్ళకి ఎక్కువ అడుగుతున్నాడు ఈ క్వశ్చన్స్. వై ఇస్ ఇట్ ఈజీ టు పర్ఫార్మ్ స్కేటింగ్ ఆన్ స్నో, వాట్ ఈస్ ద లేటెంట్ ఆఫ్ ఫ్యూజన్, వ్యాపరైజేషను, హీట్ అండ్ టెంపరేచరు. ఓకేనా. అయితే మనకి ఇక్కడ డల్లర్స్ కూడా ఈ ప్రాబ్లం చాలా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంది. ఈ ప్రాబ్లం ఒకటి నేర్చుకోండి. ఏపీ తెలంగాణ ఎవరైనా నేర్చుకోవాల్సింది ఈ ప్రాబ్లం. కానీ లాస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి కైనెటిక్ థియరీలో చూసుకుంటే మనకి
మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మెయిన్ ఫ్రీ పాత్ మోస్ట్ ఇంపార్టెంట్. వైడేజ్ చాలా ఇంపార్టెంట్. రెండింటిలో క్వశ్చన్ పడిన స్కోప్ ఉంది. సో బాయిల్స్ లా, చార్లెస్ లా, డాల్టన్స్ లా, ప్రెజరు, కైనెటిక్ ఎనర్జీ అండ్ చాలా ఇంపార్టెంట్ లిక్విడ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ 6 క్వశ్చన్లు చాలా బాగా ఇంపార్టెంట్. ఈ 6లోనే ఒక క్వశ్చన్ పడడానికి స్కోప్ ఉంటుంది మనకి. సో ఇక టాపర్స్ అంటారా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకో. ప్రెజర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ కంటైనర్, అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 4 మాలిక్యూల్స్. డలర్స్ మాత్రం ఈ 6 క్వశ్చన్స్ మీన్ ఫ్రీ పాత్, రియల్ గ్యాస్ మోస్ట్లీ రెండింటిలో పడిపోద్ది. కొంచెం దాటిదంటే చార్లెస్లా, బాయిలర్స్లా, డాల్టన్స్లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్, ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ద ప్రెజర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, లా ఆఫ్ ఎక్విపార్టిషన్ ఎనర్జీ. సో ఈ 6 క్వశ్చన్స్లో పడిపోద్ది. కాబట్టి ఇవి చాలా ఈజీగా మనం మంచిగా 60 స్కోర్ తెచ్చుకోవడానికి ఈ క్వశ్చన్, నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ మళ్ళొకసారి వీడియోని జాగ్రత్తగా చూస్తూ, క్వశ్చన్స్ అన్నీ నేను కొంచెం స్పీడ్గా అయ్యాను, కొంచెం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటాను ఆశిస్తూ, ఎట్లు మీ రమేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.